రేపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరపాలని, ఘనంగా సెలబ్రేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సో హైదరాబాద్లో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక వేడుకల్లో పాల్గొనబోతున్నారు. మొదటగా గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత 9 గంటల ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్స్కి చేరుకున్నారు. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ పోలీసులకు సంబంధించిన పరేడ్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో అది పూర్తి స్థాయి ఏర్పాట్లు కంప్లీట్ చేస్తున్నాము అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ పరేడ్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత ముందుగా జెండా వందనం ఉంటుంది. దాని తర్వాత మార్చ్ ఫాస్ట్ నిర్వహించబోతున్నారు. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత అధికారులకు అంటే పోలీసు అధికారులతో పాటు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అధికారులకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి అధికారులకు రేపు మెడల్స్ రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. సో రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ప్రధానంగా హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నేరుగా పరేడ్ గ్రౌండ్లో జరగబోతున్నటువంటి వేడుకలకు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో వివిధ దేశానికి సంబంధించినటువంటి డెలిగేట్స్ కూడా రేపు జరగబోయేటువంటి ఈ వేడుకలు పరేడ్ గ్రౌండ్కి విచ్చేస్తారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. సో మనం చుట్టూ గమనిస్తే ముందుగా సీఎం ఎంట్రీ పాయింట్ వెనకల వైపు నుంచి ఉంటుంది. మనం ఎదురుగా కనిపిస్తుంది కదా, చాలామంది పోలీసులు కనిపిస్తున్నారు. అక్కడ సీఎం వస్తారు. అక్కడి నుంచి ఆయన ప్రసంగం ఉంటుంది. అక్కడి నుంచి ఆయన మాట్లాడతారు. ఆయన పక్కనే చీఫ్ సెక్రటరీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నత అధికారులు అందరూ కూడా కూర్చోవడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ కూర్చోవడానికి అనేక ఏర్పాట్లు చేసినట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం చుట్టూ గమనిస్తే చాలా మంది కూడా రేపు పోలీస్ అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులు వివిధ దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులకు సంబంధించినటువంటి మార్చ్ ఉండబోతుంది. మనం ప్రస్తుతం ఇటువైపున కనిపిస్తుంది కదా, కిల్లాలాగా ఏర్పాటు చేశారు ఈ గేటు. ఇందులో నుంచి పోలీసులు వాళ్ళ పరేడ్ని స్టార్ట్ చేసుకుని ముందుకు వస్తారు. వీళ్ళందరి మార్చ్ని పోలీసులు మంచిగా కనిపించే విధంగా, లేకపోతే వాళ్ళందరూ క్లియర్గా చూసే విధంగా ప్రత్యేకమైనటువంటి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డికి ఆపోజిట్ వైపులు అంటే రెండు వైపులా కూడా, అవతల వైపు ఇటువైపు రెండు వైపులా కూడా ప్రత్యేకంగా స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ పూర్తి స్థాయిలో రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సుందరంగా ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ రాత్రి వరకు ఇవన్నీ ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయబోతున్నారు. ఎల్ఈడి స్క్రీన్స్తో పాటు పోలీసులకు సంబంధించినటువంటి మార్చ్ ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం వాళ్ళందరూ కూడా పరేడ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించబోతున్నారు. వాళ్ళందరూ ప్రదర్శించిన తర్వాత పోలీస్ అధికారులకు రాష్ట్రంను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఆయన సందేశం ఇవ్వబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి గడిచినటువంటి దాదాపుగా ఏడాదిన్నర నుంచి రెండు అంటే కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి సాధించినటువంటి విజయాలు ఏంటి, ప్రజలకు చేయబోతున్నటువంటి మంచి ఏంటి, ఇప్పటివరకు చేసినటువంటి మంచి ఏంటి, రాబోయే రోజుల్లో ఏమేమి చేయబోతున్నాం అనేటువంటి అంశాలను క్లియర్గా రేపు రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆయన చెప్పబోతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో రేపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్లో జరగబోతున్నాయి. కాబట్టి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా పరేడ్ గ్రౌండ్లో రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన పూర్తి అప్డేట్.